బ్రేకింగ్ న్యూస్. దర్శకరత్న దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై బిగ్ టీవీ కవరేజ్ కు స్పందన లభిస్తుంది. బిగ్ టీవీ కథనాలపై టాలీవుడ్ స్పందించింది. దాసరి సమాధి వద్దకు మంచు మనోజ్ చేరుకున్నారు. అదేవిధంగా డైరెక్టర్ రాజా వెన్నం రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే ఖాళే యాదయ్య కూడా చేరుకున్నారు. అలాగే గీతా ఆర్ట్స్ ప్రతినిధులు కూడా స్పందించారు. సమాధి చుట్టూ చెట్ల తొలగింపునకు చర్యలు చేపట్టారు. అటు మా అధ్యక్షుడు మంచు విష్ణు స్వయంగా కాల్ చేసి ఆరా తీశారు. ఇన్నాళ్లు దాసరి సమాధి చుట్టూ చెట్లు మొలిచి పూర్తిగా పాడుపడ్డ స్థితిలో ఉంది. ఆ దృశ్యాలను చూసి అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పాలంటే నాడు ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందున్నారు దాసరి నారాయణ. అంతేకాదు ఇప్పటికీ ఎందరో నటీనటులు, దర్శకులు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. తెలుగు సినిమా చరిత్రలో దాసరి నారాయణరావుది తిరుగులేని అధ్యాయం. వందలాది మందికి సినీ జీవితాన్ని ప్రసాదించారు. అయితే దాసరి సమాధి దుస్థితికి కారణం కన్న కొడుకులేనని చెప్పొచ్చు. వాస్తవానికి తండ్రి సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులు, ఇళ్ల కోసం రోడ్డున పడి కొట్టుకున్న దాసరి కుమారులు కన్న తండ్రి సమాధిని మాత్రం పూర్తిగా గాలి కుదిలేశారు. చెప్పాలంటే ఆస్తుల పంపకాల్లో చూపించిన శ్రద్ధను తండ్రి సమాధిని పరిరక్షించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. నాకు చూడంగానే నేను వచ్చి దాదాపు ఒక 3-4 సంవత్సరాలు అయింది. అప్పుడు వచ్చినప్పుడు మేము కొంచెం వింటేజ్ చేసుకుని వెళ్ళాం మేము. అండ్ ఆ తర్వాత మొన్న చిత్రపూరి కాలనీ వైపు వెళ్తూ ఉంటే విగ్రహం చూసి ఎలా ఉందో అనుకున్న 4 రోజుల క్రితమే, ఆ దేవుడి సాక్షిగా కరెక్ట్గా మీరు దాని తగ్గట్టు నేను వీడియో పెట్టడం, అది నా టీం నాకు పంపించి చూసారా అన్న అనేసి చెప్పగానే పొద్దున వెళ్ళిపోయి ఇక్కడ చేసుకుని ఇక్కడ నేను షూట్కి వెళ్దామని తెల్లారితో రావడం జరిగిందండి. చాలా కోట్లాది రూపాయల ఆస్తిని పంచుకున్న దాసరి నారాయణ కుమారులు తండ్రి సమాధిని కనీసం క్లీన్ చేయించడానికి ముందుకు రాకపోవడాన్ని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇవాళ దాసరి నారాయణరావు వర్ధంతి. 2017 మే 30న దాసరి నారాయణ తుది శ్వాస విడిచారు. దాసరి నారాయణరావు సమాధి వద్దకు చేరుకున్న డైరెక్టర్ రాజా వెన్నం రెడ్డితో మా ప్రతినిధి గౌతమి ఫేస్ టు ఫేస్. దాసరి నారాయణరావు గారికి సంబంధించిన వీడియో వైరల్ అవుతూనే ఒక్కసారికి ఇక్కడికి మొత్తం కూడా వస్తూ ఉన్నారు సినీ ఇండస్ట్రీ నుంచి. మరైతే ఆయనకి ఎంతో సన్నిహితుడు, ఆయన ఫ్రెండ్ అని కూడా చెప్పుకోవచ్చు. డైరెక్టర్ రాజా వెన్నం గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సో ముఖ్యంగా ఈరోజు దాసరి నారాయణరావు గారి వర్ధంతి. మరి ఈరోజు ఆయనతో పాటు మీకున్న అనుభవాలు కావచ్చు, లేకపోతే అనుబంధం గురించి కావచ్చు, ఇవాళ మరి ఇలాంటి పరిస్థితుల్లోని ఈ సమాధిని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజా వెన్నం రెడ్డి. నేను గురువుగారు, నాకు గురువుగారు కాదండి, తండ్రి. ఆయన మెసేజ్లు కూడా చాలా రకరకాలుగా పెట్టారు, దాని గురించి తర్వాత మాట్లాడతాను. గురువుగారు పోయిన తర్వాత 9 సంవత్సరాలు కూడా ప్రతి మే 4కి రఘు గారు అంటే అల్లుడు గారు, ఆలమ్మ గారు, వాళ్ళ పిల్లలు, మన అరుణ్ బాబు గారు ప్రతి సంవత్సరం రావటం. మధ్యలో రెండు మూడు సార్లు కొంతమంది మిస్ అయ్యారు. కానీ రఘుబాబు గారు పిల్లలు అంటే దాసరి నారాయణరావు గారికి మగపిల్లలకి మగబిడ్డలు లేరు కాబట్టి వాళ్ళు ధనుషును గగను ఇద్దరు కూడా 3 days 4 days ముందు ఇది డెకరేషన్ చేసి 4వ తారీఖు పొద్దున్నే 7 గంటలకు వచ్చి గురువుగారికి నివాళులు అర్పించి, నేను మళ్ళీ ఛాంబర్లో ప్రోగ్రామ్ ఉందని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ భోజనానికి వచ్చేవాళ్ళం అండి. ఇక్కడ భోజనం చేసి 3-4 దాకా ఉండి రోజులు ఉన్నాయి. ఇక్కడ ఎండ ఎక్కువగా ఉండి ఒక రోజు టెంట్ అయిపోతే ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలమ్మ గారి ఇంట్లో భోజనం చేసి నేను, రాజేంద్ర కుమారు, పూర్ణ మేము ఎప్పుడు ముగ్గురం కూడా కంటిన్యూగా వస్తూ ఉంటామండి ఇక్కడికి. ఇది మే 4కి జరిగే ప్రోగ్రాము. డెత్ డేకి మాత్రం నేను, రాజేంద్ర కుమారు, పూర్ణ కంపల్సరీగా వస్తామండి. వచ్చి ఆయనకి దండేసి వెళ్తాం. ఇది కామన్ అండి. దానికి రేలంగి నరసింహరావు గారికి తెలుసు, మోహన్ బాబు గారికి తెలుసు, అన్నయ్య కళ్యాణ్కి తెలుసు, భరద్వాజీ గారికి తెలుసు. ఈ విషయాలని తెలుసు అండి. రామ్ సత్యనారాయణ అంటూ ఉంటాడు, ఏమంటే వెళ్ళి వచ్చేసారా మీ గురువుగారు అలా ఉన్నారు అని జోక్ చేసేవారు. కానీ లాస్ట్ టైం నేను 1st తారీఖుని రఘు గారికి ఫోన్ చేస్తే, సార్ ఈ సంవత్సరం నేను వెళ్ళట్లేదు అక్కడికి, అమ్మగారు పోయారు. ఆ అమ్మగారు రఘు గారు అల్లుడు గారు అమ్మగారు పోయింది, ఆయన డిప్రెషన్లోకి వెళ్ళారండి.
చాలా మదర్ అంటే చాలా ఇష్టం. ఈసారి నేను వెళ్ళట్లేదు, మీరు వెళ్ళండి, కానీ అక్కడ ప్రాబ్లం ఉంది, రోడ్డు వస్తున్నారు, వెళ్తాకి దారి లేదు, ఊర్లోంచి వెళ్ళాలి అని అంటే నేను కూడా అక్కడ చిత్రపురి కాలనీలో దండేయాలి, అలాగే ఛాంబర్లో దండేయాలి, మా ఫంక్షన్ ఒకటి ఉంది 4వ తారీఖున డైరెక్టర్ డే ఫంక్షన్ ఉంది కదా అని చెప్పి నేను పూర్ణ రాజేంద్ర కుమార్ గారు అక్కడే వేసేసి ఈ సంవత్సరం ఇక్కడ రాలేకపోతున్నాం అన్న ఫీలింగ్లో ఉండిపోయామండి. ఇది జరుగుతున్న విషయం. అంటే గురువు గారు అంటే అది వెళ్ళి వెళ్తున్నాం అని ఫోటోలు పెట్టుకుంటేనే గురువుగారి కథ మనసులో ఉండాలి. ఇది ఆయన పోయిన కాడి నుంచి. అదే ఒకసారి లాక్డౌన్లో వైజాగ్లో మేము 46 రోజులు ఉండిపోతే గురువుగారి ఫంక్షన్ కోసం 2వ తారీఖున బయలుదేరి 38,000 రూపాయలు కారు మాట్లాడుకుని నేను, నా వైఫ్, నా బిడ్డ కలిసి ఇక్కడికి వచ్చామండి ఈ దండ వేయటం కోసం. దట్ ఈజ్ గురువుగారి మీద ఉన్నటువంటి మాకు ఇది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే రఘు గారు మదర్ పోవటం వల్ల ప్రాబ్లం వచ్చి మేము రాలేదు. ఇది అనుకోకుండా మా సోదరి అది చూడటం, ఇక్కడ షూటింగ్ జరుగుతూ చూడటం, అది పెట్టడం, నేను ఆవిడకి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఇలా పెట్టుండకుండా ఏ మోహన్ బాబు గారికో, ఏ రేలంగి నరసింహరావు గారికో, లేదా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఇలా ఉందండి అని ఒక మాట. ఒకటి సార్, నేను డైరెక్ట్గా నా ఇన్స్టా వేదికగా పెట్టడానికి కారణం ఏంటంటే మనం అంత పెద్ద వ్యక్తులకి డైరెక్ట్గా మనం ఎలా కాంటాక్ట్ అవ్వగలం, పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పి ఆయన వరకు మనం చెప్పలేని పరిస్థితులు. దీనివల్ల ఏమైందంటే గురువు గారు డౌన్ అయ్యారు, గురువు గారు లేవలేదు. దేనింటంటే అంటే ప్రతి సంవత్సరం చేస్తాం, ఈ సంవత్సరం కేవలం చిన్న మిస్టేక్ జరిగింది. మిస్టేక్ మీన్స్ రఘు గారు మదర్ పోవటం వల్ల, ఆయన డిప్రెషన్లో ఉండటం వల్ల ఇది మేము చేయలేకపోవటం జరిగింది. కానీ వాళ్ళ పెద్ద అబ్బాయి గగన్ వచ్చి, ధనుష్ ఇద్దరు వచ్చి ఊర్లో సర్పంచ్ గారితో మాట్లాడి, జేసీపీ మాట్లాడి ఒక వారం రోజుల్లో చేద్దాం అని చెప్పి అనుకున్నారు. ఆయన నాకు ఇన్ఫార్మ్ చేశారు, ఏమండి జూన్ ఫస్ట్ వీక్ వర్షాలు వచ్చేస్తాయి కదా, అది క్లీన్ చేయించేద్దామని అన్నారు. ఈలోపు సోదరి మీరు ఇలా చేయటం ఓకే, చాలా మంచి పని చేసి బాగా జరిగింది. బట్ ఇది ఇప్పుడు అలాగే మనోజ్ గారు వచ్చి ఇక్కడ నిలబడతాం అనేది ఆయనకి నేను చిన్నోడైనా చేతులకి నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే మోహన్ బాబు గారు ఫ్యామిలీ అంటే గురువు గారికి ఆప్తులైన ఫ్యామిలీ. ఏం జరిగినా ఆ ఇంట్లో ఉండేవాళ్ళం మేము, మోహన్ బాబు గారి ఇంట్లో. మోహన్ బాబు గారికి అటువంటి మనోజ్ గారు వచ్చి ఆ చెమటల్లో పడి, ఎండలో పడి ఆయన ఈ రోజున ఇలా చేస్తున్నారంటే చాలా సంతోషం. అయినా నేను రాత్రి సాయి రాజేష్ గారికి చెప్పాను, సార్ రేపు ఆయన వర్ధంతండి, మీరు ఎవరినో మనుషులు పంపిస్తున్నారంట, బట్ మీరు మనుషులు వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ ఎలా ఉన్నా నేను మాత్రం వెళ్ళి, నేను రాజేంద్ర కుమార్ పూర్ణ వెళ్ళి మేము దండ వేయటం ఆనవాయితీ అండి. రేపు పొద్దున్న మేము 10 గంటలకు వెళ్తా ఉండంటే, కాదండి రేపు 7 గంటలకే మనుషులు వెళ్తున్నారు, మీకు కానీ అవకాశం ఉంటే ముందు వెళ్ళండి అంటే పొద్దున్న బయలుదేరాను. తీరా బయలుదేరేటప్పటికి మన మనోజ్ గారు ఇక్కడ ఉండటం చాలా ఆనందకరంగా ఉంది. అదిగో మనోజ్ గారు జేసీపీ కూడా తెప్పించారు, ఇక్కడ ఎమ్మెల్యే గారిని కూడా పిలుస్తున్నారు. చాలా సంతోషం మనోజ్ గారు మీరు ఇక్కడ ఉండటం. అంటే గురుగారు నాన్నగారు చెప్తూ ఉంటారు, నా తండ్రి అని. అది మీరు మనవడగా చాలా మంచి పని చేస్తున్నారు. మళ్ళీ మీకు నేను ఎక్కువసార్లు నమస్కారం పెట్టకూడదు, నా వయసులో నాకంటే చిన్నవారు. అలాగే ఇంకో విషయం చెప్పాలండి, దీన్ని చాలా రచ్చరచ్చ చేశారు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఏంటంటే కొడుకులు సచ్చారా, వాళ్ళకి సమాధి కట్టాలా, అలాగే గురువుగారు శిష్యులందరూ కూడా మా తండ్రి అని చెప్పుకుంటారు, వాళ్ళందరూ పందులు అని చెప్పి ఇటువంటి నీచమైనటువంటి వర్డ్స్తో వాడాడు ఒక ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఆయన పేరు శ్రీవాత్సవ అంటండి. అతను నాకు తెలిసేమో నాకు తెలియదు. బట్ శ్రీవాత్సవ గారు మీరు చాలా తప్పు చేశారు, మీరు చాలా చెప్తున్నాను మీకు, చాలా తప్పు చేశారు. శిష్యులు ఎందుకు పందులు అవుతారండి? ఏం తెలుసు మీకు, బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసు? దాసరి గారి గురించి మీకు ఏమైనా తెలుసా? దాసరి గారు ఏం చేశారో మీకు తెలుసా? రోజుకు 100 మంది భోజనం చేసేవారండి ఆయన ఇంట్లోనూ. ఈ రోజు ఇలా ఉందంటే కారణం ఏదో సంథింగ్ రాంగ్. దాని గురించి మీరు శిష్యులేమో పందులను, పిల్లలు సమాధి కడతారు. ఎవరైనా మీరు సమాధి కడితే ఊరుకుంటారనుకుంటున్నారా మీరు? ఎవరికైనా మీరు సమాధి కట్టేది? శ్రీవాత్సవ గారు జాగ్రత్తగా ఉండండి, నా నోట్లోని బ్యాడ్ వర్డ్ కాదు, చాలా వస్తాయి. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరండి మీరు? శిష్యులు తిడతాకి రేలంగి నరసింహరావుని తిడతారు మీరు? రవిరాజన్ తిడతారా? రాజా వందరెడ్డిని తిడతారు మీరు శిష్యులని? ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒడు శిష్యులే. మోహన్ బాబు గారు కూడా దీంట్లోకి వస్తారండి, మీరు తిట్టిన దాంట్లోకి. ఆయనకి ఈ విషయం తెలితే ఏమవుద్ది మీకు? ఏమనుకుంటున్నారు మీరు? మురళీమోహన్ గారు ఆయన శిష్యులేనండి. వీళ్ళందరూ పందులు అంటారు మీరు. మీరు వచ్చి పబ్లిక్గా క్షమాపణ చెప్పకపోతే ఫ్యామిలీకి, శిష్యులకి పరిస్థితులు వేరే విధంగా ఉంటాయండి. శ్రీవాత్సవ గారు ఏదో సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఏమనుకుంటున్నారు మీరు?
శ్రీవాత్సవ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను, యాజ్ ఏ ఆర్గనైజింగ్ సెక్రటరీగా చెప్తున్నాను, మీరు చేసిన చాలా తప్పు తప్పు తప్పు. మీరు పబ్లిక్గా వచ్చి మీడియాతో నేను తప్పు చేశాను, పందులు అన్నాను, శిష్యుల్ని కుటుంబ సభ్యులకి సమాధి కడతానన్నాను, ఇది చాలా తప్పు తప్పు. దీనికి మీరు ఏం చేస్తారో నాకు 3 రోజుల్లో సమాధానం కావాలి. దీనికి మా అధ్యక్షులు విఎన్ ఆదిత్య గారికి, సెక్రటరీ గారికి, సాయి రాజేష్ గారికి మేము ఒకే తాటి మీద నుంచి చెప్తున్నాను మీకు. నేను వాళ్ళతో చెప్తున్నాను, ఆదిత్య గారు మీరు ఏం చేస్తారో తెలియదండి, క్షమాపణ చెప్పించాలి. మీరు అందరూ పందులు అవుతారండి. దాసరి గారు అందరూ ఇండస్ట్రీ అందరూ శిష్యులే, అందరూ పందులు అవుతారా? కరెక్ట్ కాదండి. ఆదిత్య శ్రీవాత్సవ గారు చెప్తున్నాను, చాలా తప్పు చేశారు మీరు. తప్పుని మీరు ఇమీడియట్గా క్షమాపణ చెప్పండి ప్లీజ్. అలాగే ఈ రోజుని గురుగారి వర్ధంతి, ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన శిష్య బృందం, ముఖ్యంగా మోహన్ బాబు గారు అబ్బాయి ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరికీ, వాళ్ళ ఫ్యామిలీకి, మురళీమోహన్ గారి ఫ్యామిలీకి, ర్యాలింగ్ గారి ఫ్యామిలీకి, మొత్తం టోటల్ గురుగారి ఫ్యామిలీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. విజువల్